సార్ నమస్తే అండి. మరి ఎట్టకేలకు ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చెప్పి ఈరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా తీర్మానం చేస్తూ ఉన్నారు. 2వ తారీఖున పార్లమెంటు కూడా దీన్ని ఆమోదించి బిల్ పాస్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రాంత వాసిగా అమరావతి రైతుగా ఎలా చూస్తారు, అసలు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంది? అదేనండి, రాజధాని అమరావతికి చట్టబద్ధత ఏర్పడటం అనేది అమరావతి రైతులుగా, అమరావతిలోని దళితులుగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఒక పెద్ద పండుగ అండి, మాకు ఇదొక పెద్ద పండగ. అలాగే జగన్మోహన్ రెడ్డి పేటీఎం కుక్కలు, జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు ఇచ్చి పోషించేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కూడా సిగ్గు వచ్చేటువంటి రోజు ఈరోజు. ఆ కుక్కల నోళ్ళు మూయించే రోజు ఈరోజు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజున అసెంబ్లీలో ఏకైక రాజధాని అమరావతి అనే పదాన్ని ఈ చట్టంలో చేర్చడం అనేది మేమందరం కూడా గర్విస్తున్నాం, ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఏదైతే ఈ తీర్మానానికి వైసీపీ పార్టీ పూర్తిగా దూరంగా ఉంది, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అండి? అమరావతికి వ్యతిరేకమని అనుకోవచ్చా, లేదంటే ఇంకా కూడా 3 రాజధానుల కాన్సెప్ట్కి కట్టుబడి ఉన్నారని అనుకోవచ్చు అంటారు? వాళ్ళు కాన్సెప్ట్ కాదు, పాడు కాదండి, త్రిశంక స్వర్గంలో ఉండారు. త్రిశంక స్వర్గంలో ఉండం. అటు రాజధాని అమరావతి అని అనలేము, ఇటు 3 రాజధానులు కావాలి అనలేము. 3 రాజధానులు అంటే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటే జనం నోట్లో ఓస్తారు. ఈ విధంగా వాళ్ళకి సిగ్గొచ్చి బుద్ధొచ్చి వాళ్ళకి మొహం చెల్లక అసెంబ్లీకి రావటం లేదు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీ పార్టీ నాయకులు మీరు అసెంబ్లీలోకి వచ్చి అమరావతి అంటే మాకు ఇష్టమే, అమరావతి అందరికీ కావాలి, అంటే రాజధాని అనేది రాష్ట్రానికి కావాలి, అలాగే మా పార్టీకి కూడా కావాలి అనేటువంటి మాట మీరు అనలేకపోతున్నారు. ఇది చాలా దారుణం. మీరు అనండి. మీరంటే మీ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు, ఈసారి మిమ్మల్ని అన్న ఎమ్మెల్యేగా చేస్తారండి. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అండి? జగన్మోహన్ రెడ్డి గారి తీరు మొదటి నుంచి కూడా అమరావతి విషయంలో ఆయన మాట్లాడిన తీరు, కానీ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ అమరావతి ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని చెప్పిన తర్వాత కూడా ఎవరు అసెంబ్లీకి రాకపోవటం, ఒకవైపు సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తూ ఉంటే అఫీషియల్గా చంద్రబాబు నాయుడు ఈరోజు తన బినామీ అయినటువంటి రాజధానికి చట్టబద్ధత తెచ్చుకుంటున్నాడు అనే విధంగా ట్రోల్స్ చేయడం అనేది ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటండి, ట్రోల్స్ చేయడానికి వాళ్ళకి పని పాట ఏం లేదండి, వాళ్ళకి 5 రూపాయలు ముడతని కాబట్టి ఏదైనా ఈ ట్రోల్స్ అనేది చేస్తారు. వాస్తవాలు అనేది ప్రజలకు తెలిసిపోయినాయి. వాస్తవం అనేది పోయినసారి ఎలక్షన్కే ప్రజలకు తెలుసుకొని ఈ ట్రోల్స్ చేసే పార్టీని, ఈ అబద్ధాలు చెప్పే పార్టీని పక్కన పడేశారు. ఏదైతే ప్రజలు స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారండి, కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు కాబట్టే భారీ అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించారు. ఈ రోజున అసెంబ్లీకి పంపించారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వైసీపీ నాయకులారా, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఇంకా మీరు ఇలాంటి ట్రోల్స్ చేస్తే ఆ ట్రోల్సే మీ పార్టీని, మిమ్మల్ని నట్టేట్లో ముంచేయటం జరుగుతుందండి. దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి చట్టబద్ధత మన రాష్ట్రానికి ఎందుకంటారు అసలు? అదేనండి, ఇప్పుడు పాపగండాన్ని అపరిమితంగా పాపగండం చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఒక అబద్ధాన్ని పదే చెప్పి ప్రజలకు కూడా ఇసుగుబుట్టి ఆ అబద్ధమే నిజమే కావాల్సనే అయినటువంటి పరిస్థితి. అందుకోసమే ఆ అబద్ధాలన్నీ చెరిపివేసే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చట్టబద్ధతకు శ్రీకారం చుట్టారు. రేపు కేంద్రంలో కూడా చట్టబద్ధత అయితే ఇక అమరావతి రాజధానిలో అమరావతి రైతులుగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తామండి. అంటే నిజంగా అమరావతి రైతులనంటే, అమరావతి ప్రాంతం అనంటే చంద్రబాబు నాయుడుకి అంతకు ఇష్టమైతే గత 10 సంవత్సరాల్లో ఎందుకు చట్టబద్ధత కోసం అడగలేదు అని చెప్పేసి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి మీరు ఎలాంటి సమాధానం? ఇక్కడ ఒకటండి, చట్టబద్ధత అనేది ఒక అంశం. చట్టబద్ధత అంటే ఒక బౌండరీ. రాజధాని అమరావతికి 33,000 ఎకరాలు సరిపోయేటువంటి అమరావతి కాదు. ఈ రోజున హైదరాబాద్ చూసుకోండి, ఎంత పెద్ద నగరం అయింది. ఆ రోజు నిర్మించినప్పుడు కొద్దిగే, ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్డు దాకా హైదరాబాద్ వచ్చింది. అది కూడా దాటి ఇప్పుడు ఇంకా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజనరీ కల్లాలటువంటి లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఈ 19 గ్రామాలతో
29 గ్రామాలతోనే ఈ అమరావతి కాదు. ఇంకొద్దిగా పెద్దది చేస్తే రేపు ఫ్యూచర్లో డెవలప్ అయినప్పుడు అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడే మనం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకే నోటిఫికేషన్ చేస్తే మరి పెంచుకోవడానికి కుదరదనే ఉద్దేశంతో ఆనాడు చేయలేదు. అంతేకాదు, మీ అందరికి కూడా తెలియని విషయం, జగన్మోహన్ రెడ్డి దాచిపెట్టిన ఒక విషయం ఉంది. విభజన చట్టం అనేది ఒకటి ఉంది. ఈ విభజన చట్టంలో మనకి రాజధానిగా హైదరాబాదునే 10 సంవత్సరాలు రాజధానిగా ఆ రోజున రూపొందించడం జరిగింది. దానిని బట్టి నారా చంద్రబాబు నాయుడు గారు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటానికి కొన్ని సమస్యలు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందువలనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆగటం జరిగింది. వీళ్ళకి చట్టాలతో పనిలే. జగన్మోహన్ రెడ్డి పార్టీకి చట్టాలు అవసరంలా, ఎంక్వైరీలు అవసరంలా, కమిటీలు అవసరంలా, ఏది గుడ్డెద్దు చేలో పడిపోయినట్లు పోవటమే. 3 రాజధానులని చెప్పి ఏ కమిటీ ద్వారా మీరు తీర్మానం చేశారు? అమరావతి రాజధాని అనే శ్రీకృష్ణ కమిటీ కానీ ఇలాగ కమిటీలు వేసి రాజధాని ఎక్కడైతే బాగుంటుందని కమిటీ ద్వారా నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నిర్ణయం తీసుకోలేదే. అలాగే జిఎన్ రావు కమిటీ అని కమిటీ వచ్చింది. ఈ విధంగా కమిటీలు సిఫారసు మేరకే అమరావతి రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అమరావతి మీద అపోహలు మానండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా మీరు అపోహలు సృష్టించడం అనేది మానండి. కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో రాష్ట్రానికి ఒక గుండెకాయ, రాజధాని తలకాయని నిలబెట్టాలని వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి మీరు చేతనైతే సహకరించండి, మీరు కూడా వచ్చి అంగీకారం తెలపండి. అంతేకాని ఇలాగా వైసీపీ పార్టీ నాయకులారా ట్రోల్స్ చేయడం అనేది మానుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.